వెల్కమ్ టు రైట్ న్యూస్. గాజువాక ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రమాదరహిత నగరంగా విశాఖను తీర్చిదిద్దే బాధ్యత అందరిపై ఉందని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ జిసి రాజారత్నం అన్నారు. పాత గాజువాక సిఎంఆర్ సెంట్రల్ వద్ద శ్రీరామ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2-వీలర్ లోన్ అండ్ ఎక్స్చేంజ్ మేళాను ఆయన జ్యోతి ప్రజ్వల్ల చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రహదారి భద్రత చాలా ముఖ్యమని చెప్పారు. నగరంలో లైసెన్స్ లేని అనేక వాహనాలు సీజ్ చేయడమే కాకుండా కేసులు కూడా నమోదు చేశామన్నారు. నమ్మకమైన సంస్థల ద్వారానే రుణాలు తీసుకోవాలని సూచించారు. శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థ అన్ని కంపెనీల వాహనాలను ఒక వేదికపై తీసుకొచ్చి మేళా ఏర్పాటు చేయడం శుభపరిణామని అన్నారు. పారిశ్రామికంగా ఎంతగానో అభివృద్ధి చెందుతున్న గాజువాకలో ఇటువంటి మేళాలు ఎంతగానో ప్రజలకు ఉపయోగపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ రవాణా శాఖ అధికారి వి జయగోపాల్, ఫైనాన్స్ సంస్థ ఏపీ కోస్టల్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఈ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. అనంతరం కొత్తగా వాహనాలు కొనుగోలు చేసిన వారికి డీటీసీ చేతుల మీదుగా తాళాలను అందజేశారు. గాజువాకలో వచ్చి శ్రీరామ్ ఫైనాన్స్ ద్వారా ఈ మా 2-వీలర్ ఎక్స్చేంజ్ మేళా అండ్ ఫైనాన్స్ మేళా అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దయించి గాజువాక పరిసర ప్రజలందరూ దీన్ని సద్వినియోగపరుచుకుంటారని ఆశిస్తున్నాం. ఈ 2 days మనం రెగ్యులర్గా ఇచ్చే స్కీమ్స్ అన్నిటికన్నా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఓఈఎం సైడ్ నుంచి కానివ్వండి, కంపెనీ నుంచి కానివ్వండి, మంచి బెనిఫిట్స్తో మంచి స్కీమ్స్ ఈ 2 రోజులు మేళా జరుగుతుంది. అందరూ ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని దీన్ని గ్రాండ్ సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. 2 days అండి, ఈ రోజు రేపు జరుగుతుంది. ఇందులో మేము డిపెండ్ ఆన్ కస్టమర్ ప్రొఫైల్ బట్టి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఆఫర్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా పెట్టామండి. ఎవరైనా పాత వెహికల్స్ కానీ ఏమైనా ఉంటే అవి కూడా తీసుకోవడం జరుగుతుంది. 100% ఫండింగ్ కూడా చేయడం జరుగుతుంది. డిపెండ్ ఆన్ కస్టమర్ చాలా మంచి ఆఫర్స్ అన్ని ఉన్నాయి. హెల్మెట్ ఒకటి ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు ఈవెంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ లక్కీ డ్రా తీసి హోమ్ థియేటర్స్, అట్లాగే హెల్మెట్స్, టీషర్ట్స్, వాచెస్, సెల్ ఫోన్స్, డిఫరెంట్ గిఫ్ట్స్ కూడా మంచి గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి అందరికీ. వారి ఆధ్వర్యంలో 2-వీలర్ లోన్ అండ్ ఎక్స్చేంజ్ మేళా స్టార్ట్ చేయడం చాలా సంతోషకరం. ఇక్కడ మన విశాఖనగరంలో ఉన్న ప్రధానమైన ఓఈఎంస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అన్ని రకాల మోడల్స్ అండ్ ఆఫర్స్ కూడా ప్రకటించడం జరిగింది. సో దీనిలో న్యూ వెహికల్స్తో పాటు ఓల్డ్ వెహికల్స్కి కూడా మనకి ఫైనాన్స్ ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అండ్ అలానే రోడ్ సేఫ్టీ నియమాలు కూడా తప్పనిసరిగా పాటించాలి. హెల్మెట్ని 2-వీలర్ అండ్ పిలియన్ రైడర్, 2-వీలర్ డ్రైవర్ అండ్ పిలియన్ రైడర్ కూడా తప్పనిసరిగా ధరించాలనేసి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తున్నాం. సార్, ఈ ఫైనాన్స్ సంస్థలు కొన్ని మీకు ఆల్రెడీ కంప్లైంట్స్ వస్తుంటాయి, అటువంటి వాళ్ళకి మీరు ఏ విధంగా సూచనలు వాటికి అంటే ఒకటి ఏంటంటే ఏ ఫైనాన్స్ అయినా కానీ ఫస్ట్ ఏదైనా కంప్లైంట్ వస్తే కనుక ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఈవెన్ వాళ్ళు ఫ్రెషర్స్కి ఫైల్ చేసినప్పుడు కూడా వాటి మీద విచారణ చేసిన తర్వాత మాత్రమే ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్, మేజర్ విశాఖపట్నంలో ప్రమాదాలు నివారణకు చర్యలు తీసుకున్నారే సఫలమయ్యాయి. మనకి డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ అంటే ఇది జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. సో దీని ఆధ్వర్యంలో మనకి అనేక చర్యలు చేపడుతున్నాం. ప్రత్యేకించి మనకి నగరంలో అత్యధిక ప్రమాదాలు 2-వీలర్స్ వల్ల జరుగుతున్నాయి కాబట్టి 2-వీలర్ రైడరు యాజ్ వెల్ యాజ్ పిలియన్ రైడర్ కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనేసి సెప్టెంబర్ 1 నుంచి మనం అమలు చేస్తున్నాం. ఇప్పటి వరకు ఆల్రెడీ 5,000 పైగా లైసెన్సులు కూడా సస్పెన్షన్ చేయడం జరిగింది. దాదాపు 20,000 పైగా కేసులు నమోదు చేయడం జరిగింది. మిగిలిన వాళ్ళందరికీ కూడా లైసెన్సులు సస్పెన్షన్ చేయడం జరుగుతుంది. అలానే ఓవర్ స్పీడ్ వెళ్ళే వాళ్ళ మీద మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ వాహనం నడిపే, మద్యం సేవించి వాహనం నడిపే, ఇటువంటి వారి అఫెన్సెస్ చేసే వాళ్ళందరి మీద కూడా మనం కంటిన్యూస్గా పోలీసు రవాణా శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి చర్యలు చేపడుతున్నాం. దీంతోపాటు ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, మనకి టైమ్ ఈజ్ ప్రెషియస్ కానీ బట్ లైఫ్ ఈజ్ మోర్ ప్రెషియస్. కాబట్టి తప్పనిసరిగా అందరూ రోడ్ సేఫ్టీ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ సురక్షితంగా వారు ప్రయాణం సాగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.